అస్మద్గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, అద్భుతమైనటువంటి కాలం, అత్యంత విచిత్రమైన శక్తి కలిగినటువంటి కాలం భగవంతుడి యొక్క స్వరూపం. భగవద్గీతలో భగవంతుడు కాలః కలయతామహం అంటారు. ఆ భగవద్గీతలోని స్వామి మాసానాం మార్గశీర్షోహం అంటాడనమాట. మాసములలో మార్గశీర్షాన్ని నేను అని చెప్పాడు స్వామి. హేమంత ఋతువులో వచ్చేటువంటి ఈ మార్గశీర్షపు కాలం సమీపిస్తుంటేనే మనసుకి ఎంతో మధురమైన భావన కలుగుతుంది. ఈ శైత్యంలో అద్భుతమైనటువంటి ఒక చైతన్యం దాగి ఉంది. సంవత్సరం మొత్తానికి ఈ మార్గశిర మాసం ఒక బ్రాహ్మీ ముహూర్తం లాంటిది అని పెద్దలు చెబుతారు. ఒక 24 గంటలు ఉండే రోజుకి ప్రొద్దుననే ఉండే బ్రాహ్మీ ముహూర్తం ఎట్లా అయితే ఆధ్యాత్మికమైన సాధన చేయటానికి పరమమైన యోగ్యమైన కాలము, అత్యంత ఉత్కృష్టమైనటువంటి కాలము, ఏకాగ్రతకి, మంత్రజపానికి, ధ్యానానికి, అంతర్నిమగ్నంగా సాగేటువంటి ఆధ్యాత్మిక సాధనకి బ్రాహ్మీ ముహూర్తం ఎంత ఉన్నతమైన ఉత్తమమైన సమయము. మొత్తం సంవత్సరానికి కూడా ఈ నెల రోజులు మార్గశిర మాసం అట్లాంటిది అని చెబుతారు. మార్గాలు, భగవంతుని చేరే మార్గాలు. కర్మ ఒక మార్గం, కర్మానుష్ఠానం ద్వారా భగవంతుని చేరవచ్చు. జ్ఞానం ఒక మార్గం, జ్ఞానానుష్ఠానం ద్వారా భగవంతుని చేరవచ్చు. భక్తి ఒక మార్గం, భక్త్యుపాసనతో భగవంతుని చేరవచ్చు. వీటన్నింటినీ మించిన ఉత్తమాంగం ఒకటి ఉంది, అది ప్రపత్తి అంటారన్నమాట, శరణాగతి అంటారు. అయ్యా భగవన్, నాకు కర్మానుష్ఠానం చేత కాదు, జ్ఞానమా అంతగా వికసించలేదు, భక్తి అసలు ప్రభవించే అవకాశమే లేదు, కానీ నీవే దిక్కని, నీ పాదములే శరణ్యమని ఆశ్రయిస్తున్నాను అని మనసా వాచ కర్మణ సర్వాత్మన భగవంతుడికి అంకితమై భగవంతుడి యందు శరణాగతి చేసేటువంటి ప్రపత్తి నిష్ఠ అంటారు. అయితే ఈ మార్గశీర్ష మాసానికి ఒక విశిష్టమైన వ్రతం వల్ల ప్రత్యేకత మరింత పరిమళించింది, మరింత పరిఢవిల్లింది, మరింత ఇనుమడించింది. ఏమిటా ప్రత్యేకమైన వ్రతం? అదే ధనుర్మాస వ్రతం, అదే మార్గళి వ్రతం, అదే శ్రీనోము, అదే లక్ష్మీ వ్రతం. మన భారతీయ సంస్కృతిలో 2 వ్రతాలు పరమ ప్రామాణికమైనవి, శాస్త్రీయమైనవి ఉన్నాయి. ఒకటి ఏకాదశి వ్రతం, అందరికీ తెలుసు, ప్రతి 15 రోజులకు ఒక్కసారి. అయితే మరొక వ్రతం ఉంది, కాత్యాయని వ్రతం. అది మనకి గోపికలు ఆచరించినట్టుగా ద్వాపర యుగంలో మనకి భాగవతంలో కనబడుతుంది. హేమంత ఋతువులో మొదటి మాసంలో గోపికలంతా హవిస్సుని భుజిస్తూ కాత్యాయని వ్రతాన్ని ఆచరించారు అని చెబుతుంది. ఏంటి హవిస్సు అంటే? ఏదో బియ్యము పెసరపప్పు కలిపి వాటితో ఒక ప్రసాదాన్ని వండి భగవంతుడికి నివేదించడం, ఇది యజ్ఞప్రసాదం అంట. దీన్ని స్వీకరిస్తూ కాత్యాయని వ్రతం చేశారు గోపికలు. ఏం కోరికతో చేశారు వాళ్ళు అంటే, భగవంతుణ్ణే పతిగా పొందగోరి, భగవంతుణ్ణే తమ భర్తగా అందగోరి వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరించారు. ఇది ద్వాపర యుగంలో జరిగింది. ప్రామాణికమైనటువంటి ఒక వ్రతం ఇది. ఎందుకంటే బ్రహ్మ రుద్రేంద్రాది దేవతలంతా గోపికల్ని చూసి అహోభాగ్యం అహోభాగ్యం నందగోప వ్రజౌకసాం, ఈ నందగోపంలోనూ ఈ వ్రజంలోనూ ఉండేటువంటి ఈ గోపకులు గోపికలు ఎంత భాగ్యవంతులు, మురిసిపోయారు దేవతలంతా. ఎంత అదృష్టం ఉంటే తప్ప వీళ్ళకి ఎట్లాంటి భాగ్యం లభించదు. మాంసమయ చక్షువులకు దర్శనమిచ్చేట్టుగా స్నేహితుడిగా, సఖుడిగా, చెలికాడిగా, బంధువుగా రకరకాల సంబంధాలతో వాళ్ళ మధ్య తిరిగాడేటువంటి ఒక పరం బ్రహ్మతత్వాన్ని అంత దర్శన సౌలభ్యంగా వాళ్ళు పొందగలిగారంటే ఎంత అదృష్టం ఉండాలి అంటూ పరవశించారు దేవతలంతా గోపికల భాగ్యాన్ని చూసి. కనుక గోపికలు వాళ్ళకి కూడా ఆదర్శనీయులు, అనుసరింపతగిన వారయ్యారు. కనుక ఈ గోపికలు ఆచరించిన కాత్యాయని వ్రతం శాస్త్రీయమైన పరమ ప్రామాణికమైన వ్రతంగా మనకు అందుతోంది. అయితే గోపికలు ఆచరించిన ఈ వ్రతాన్ని మరింత విరాట్ రూపానికి, విస్తృత స్థాయికి తీసుకువెళ్ళినటువంటి సంఘటన కలియుగ ప్రారంభంలో జరిగింది. అది కలియుగం ప్రారంభమైన 98వ సంవత్సరం, నళనామ సంవత్సరం అంటాం. ఆ సంవత్సరంలో విష్ణు చిత్తులు అనే ఒక మహానుభావులు శ్రీవిల్లిపుత్తూర్ అనేటువంటి ఒక దివ్య దేశంలో వేంచేసి ఉండేవారు. తమిళనాట శ్రీవిల్లిపుత్తూర్ అనే దివ్య దేశంలో వేంచేసి ఉన్న ఆ మహానుభావుడు నిత్యం తులసి దళాలు
త్రుంపి ఆ తులసి దళాలతో పెద్ద పెద్ద అందమైన రకరకాల విధాలతో తులసి మాలలను కట్టి వారి ఊరిలో ఉండేటువంటి ఆలయంలోని వటపత్రశాయి సన్నిధిలో పుష్పకైంకర్యాన్ని చేస్తూ ఉండేవారు ఆ మహానుభావులు. శ్రీకృష్ణదేవరాయలు గారు అద్భుతంగా ఆముక్తమాల్యదలో ఈ విష్ణుచిత్తుని వైభవాన్ని అత్యంత హృదయంగా, అత్యంత దర్శన రమణీయంగా వారు వర్ణిస్తారు, మనకు అందిస్తారన్నమాట. 12 ఆళ్వారులు భక్తి ఒక రస ప్రవాహమైతే ఆ ప్రవాహంలో మునిగి ఆ మునిగిన రస ప్రవాహాన్ని వాగ్రూపంలో గేయములుగా లోకానికి అందించిన, దివ్య ప్రబంధములుగా లోకానికి అందించిన పరమ భక్త శిఖామణులు, పరమ విష్ణు భక్తి మూర్ధన్య స్థానీయులు, విష్ణు భక్తికి మూర్ధన్య స్థానీయులైనటువంటి మహనీయులు 12 ఆళ్వార్లు ఉంటే వాళ్ళలో చాలా గొప్ప ఆళ్వార్ పెరియ ఆళ్వార్ అంటారు. ఆ మహానుభావుణ్ణి భట్టనాథులు అని పిలుస్తారు. ఆ మహనీయుణ్ణి విష్ణు చిత్తులు అని పిలుస్తారు. శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రంలో ఆ మహాత్ముడు వేంచేసి భగవంతుడికి పుష్పకైంకర్యం చేస్తూ ఉండగా ఓ రోజు ఆయన పెంచుతున్నటువంటి తులసి మడిలో తులసి పాదుల పొంత ఓ చిన్నారి పాప ఏడ్పు వినపడింది. ఆ పాపను చూసి ఆశ్చర్యపోయారు ఆ మహానుభావులు. ఎవరి పాప? సాక్షాత్ భగవత్ ప్రసాదంలా ఉంది, దివ్యకాంతి పుంజంలా వెలుగులీనుతుంది, మంచి పరిమళాలు వెదజమ్ముతోంది అని ఆవిడికి కోదై అంటూ తమిళంలో మాలిక అనేటువంటి ఒక పేరు పెట్టారనమాట. ఆ కోదయ్యే తరువాత గోదా అనే పేరుతో సుప్రసిద్ధమైంది. గోశబ్దార్థాన్ని దదాతీతి గోదా. ఈ ఎన్ని అర్థాలు గో శబ్దం చే చెప్పబడుతున్నాయో ఇన్ని అర్థాలని లోకానికి ప్రసాదించగలిగిన మహనీయురాలుగా ఆవిడ అన్వర్థమైంది ఆ గోదాదేవి. ఆవిడ యొక్క జీవితాన్ని మనం, అవతారాన్ని మనం పరిశీలించిన, ఆ అమ్మ ప్రసాదించినటువంటి వాగ్గురూపములైన గేయములను మనం పరికించిన అవన్నీ కూడా మనకి ఈ గోశబ్దార్థములను ప్రసాదిస్తాయి. కనుక ఆవిడ తర్వాత కాలంలో గోదాగా సుప్రసిద్ధ నామధేయురాలయ్యింది. ఆ అమ్మనే ఆముక్తమాల్యద అని పిలుస్తారన్నమాట. అంటే తాను ధరించి విడిచిన మాలలతో భగవంతుణ్ణే బంధించింది, భగవంతుడికే అందించింది. ఆ ముక్త తాను ధరించి విడిచిన మాల్య అంటే మాలలను దదాతి. ఈ పేరుతోనే కృష్ణదేవరాయలు వారు ఆముక్తమాల్యద అంటూ గోదా చరిత్రను తెలుగులో రసరమ్య ప్రౌఢ కావ్యంగా లోకానికి అందించారన్నమాట. అయితే ఈ చిన్నారి పాపని పెంచుతున్నారు విష్ణుచిత్తుల వారు. భగవద్భావనతో పెంచారు ఆ మహానుభావుడు. గోదానే కృష్ణుడు అనుకున్నారు ఆయన. గోదాకి ఏ సేవలు చేసినా అవన్నీ కృష్ణుడికే చేస్తున్నానని భావిస్తూ నిరంతర కృష్ణ పదార వింద చిత్తులై ఆ మహనీయులు, ఆ విష్ణు చిత్తులు గోదమ్మని పెంచారన్నమాట. తాను పరమకృష్ణ భక్తిగా, పుంభావ కృష్ణ భక్తిగా తాను మారింది ఆ చిన్నారి గోద. ఓ రోజు భాగవతం చెబుతున్నారు తండ్రి గారు. భాగవతం చెబుతూ గోపికలు కృష్ణుని ఎట్లా చేరారో చెప్పారు. ఓ రోజు గోపికలని కృష్ణుడు ఒక ఏకాంత స్థలానికి రమ్మని పిలిచాడు. పిలిచి అక్కడ వారిని అనుగ్రహించాలనుకున్నాడు. అయితే ఇంతలోని గోపికల మనస్సుల్లో మేము స్త్రీలం అవ్వటం చేత, మా దేహ సౌందర్యాలు చాలా గొప్పగా ఉండటం చేత వీటికి ఆకర్షితుడై కృష్ణుడు అక్కడికి వస్తున్నాడేమో అన్న ఒక వాళ్ళకి దేహాత్మ అభిమానం ఒకటి ఏర్పడింది. దాంతో భగవానుడు వాళ్ళకి దర్శనం ఇవ్వకుండా అంతర్ధానమయ్యాడు. అయితే అహంకారం ఎప్పుడైనా మనకు అడ్డుగా వస్తే, మబ్బులు అడ్డుగా వస్తే సూర్యుడు ఎట్లా ప్రకాశించడు, సూర్యకాంతి ఎట్లా మనల్ని చేరదు, అహంభావం మన మనస్సుల్లో అడ్డుగా ఏర్పడితే భగవద్జ్ఞానం కానీ ఆత్మజ్ఞానం కానీ భాసిల్లదు, ప్రకాశించదు, ద్యోతకం కాదది. అయితే వాళ్ళు ఆలోచించారు, ఎలా మరలా కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి, కృష్ణ విశ్లేషణ నుంచి కృష్ణ సంశ్లేషాన్ని ఎట్లా అనుభవించాలని భావించి కృష్ణ భగవానుడు చిన్ననాడు ఆచరించిన లీలలన్నింటినీ అనుసరించడం మొదలుపెట్టారు. ఒక గోపిక తాను గోవర్ధనాన్ని ఎత్తుతున్నట్టుగా, మరొక గోపిక తాను మరొక రాక్షసుని సంహరిస్తున్నట్టుగా, మరొక గోపిక త్రిభంగిలో నిల్చుని కృష్ణుని వలె వేణునాదం చేస్తున్నట్టుగా, వేణుగానం చేస్తున్నట్టుగా, ఇట్లా కృష్ణ లీలలను వాళ్ళు అనుకరించి తిరిగి కృష్ణుడు వాళ్ళ యందు సాక్షాత్కరించి ఈ వృత్తాంతమంతా వాళ్ళ నాన్నగారు చెబుతూ ఉంటే విన్న గోదమ్మకి అర్థమైంది. ఓహో, భగవంతుడి అనుగ్రహం పొందాలంటే భగవంతుణ్ణి, భగవద్లీలలని అనుకరించాలి. సాక్షాత్ భగవంతుణ్ణే అనుకరించటం భగవద్ అనుగ్రహానికి అతి సులువైన తేలికైన మార్గమని గోపికలు ఆచరించిన దాన్ని గోదమ్మ గుర్తించి, గోదమ్మ మరింత బుద్ధిమంతురాలు, సాక్షాత్తు భూదేవి అంశే కదా ఆవిడ. అందువల్ల ఆ అమ్మ గోపికలు కృష్ణుని అనుకరించారు, ఈ అమ్మ కృష్ణుని అనుకరించలేదు, గోపికలను అనుకరించి. పెద్దలు చెబుతారన్నమాట,
భగవంతుణ్ణి నేరుగా అనుకరిస్తే, భగవంతుణ్ణి నేరుగా పూజించేవాడి కన్నా భగవంతుణ్ణి పూజించే వాళ్ళని పూజించేవాడు మరింత అదృష్టవంతుడు. అయితే ఇది గోదాదేవి ఆచరించింది, గోదాదేవి నిరూపించింది, గోపికలను అనుసరించింది. తన మాటలో గోపికల్లాగే, తన భావనలు గోపికలాగే, తన వేషంలో గోపికలాగే, కట్టు బొట్టు మాట పలుకు అన్నిట్లో గోదమ్మ గోపికగా మారింది. సర్వాత్మన గోపీ భావ ప్రకర్షని తాను పొంది ఓ 30 రోజుల పాటు, అంటే ఇది సరిగ్గా ఈ మార్గశిరంలో 15 రోజులు, అట్లాగే పుష్యమాసంలో 15 రోజులు, ఈ 2 మాసాలు చాంద్రమానం ప్రకారం మనం చూసేటువంటి మార్గశిరంలో 15 రోజులు, పుష్యంలో 15 రోజులు కలిపితే సూర్యుడు ధనురాశిలో ఉండేటువంటి సమయం తమిళ ప్రాంతం వారికి అది ధనుర్మాసమైంది. ఈ 30 రోజుల పాటు గోదమ్మ అద్భుతంగా రోజుకొక పాట పాడింది పరమాత్మ మీద. తిరుప్పావై అంటారు ఆ 30 పాటల్ని. రోజుకొక పాట చొప్పున 30 రోజులు 30 పాటలు భగవంతుడి యందు అనురాగ విశేషం చేత పాడిన పాటలు అవి. సకల వేదాల సారం వచ్చింది ఆ పాటల్లో. ఆశ్చర్యం. ఆలోచించుకొని కూర్చుకొని రాసిన మాటలు కావవి. భక్తి రస ప్రవాహం లోపల ఇమడక అది ఆత్మలను మనసులని తడిపి నిండితే అది వాగ్రూపంలో, గాన రూపంలో, గేయ రూపంలో, దివ్య ప్రబంధ రూపంలో లోకాన్ని ముంచెత్తింది. అయితే ఈ అనుభవం సాక్షాత్ భగవత్ కృపా విశేషం చేత భగవంతుడే కావాలని వాళ్ళ హృదయసీమలలో ఓలలాడాడు. భగవద్ లీలా విశేషాలను అనుకరించిన గోపికలను తాను అనుకరించి తాను సర్వాత్మన గోపీభావంలోకి చేరి రోజుకొక్క పాటతో, రోజుకొక అద్భుతమైన ప్రబంధంతో ఆవిడ పరమాత్మని పదబంధంతో పరమాత్మని ప్రార్థించింది. అది తిరుప్పావై అయింది. ఆవిడ ఒక కోరిక కోరుకుంది, భగవంతుణ్ణే పతిగా పొందాలి, భగవంతుణ్ణి చేరాలి అని. అయితే ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆమె అనుష్ఠించిన తరువాత ఆ తల్లిని సాక్షాత్ రంగనాథుడు అర్చక ముఖంగా శ్రీరంగానికి రప్పించి శ్రీవిల్లిపుత్తూరు నుంచి తాను వివాహమాడినట్టుగా చరిత్ర మనకు నిరూపిస్తోంది. ఆ వివాహానంతరం ఆ తల్లి స్వామిలో చేరినట్టు, స్వామిలో ఐక్యమైనట్టుగా కూడా మనకి చరిత్ర నిరూపిస్తోంది. ఇన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక అద్భుతమైన ఐతిహ్యం. అయితే ఇన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఈ తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని తిరిగి మరలా మనం అనుష్ఠిస్తూ ఆచరిస్తూ ఉండే అద్భుతమైన ప్రక్రియని తిరిగి లోకంలోకి వెలుగులోకి తెచ్చిన మహనీయులు భగవద్ రామానుజుల వారు. గోదాదేవి ఎవరిని పూజించిందండి? కృష్ణుణ్ణి పూజించింది. కృష్ణుడు ఎందులోని దేవుడండి? వేదం చెప్పిన విధానంలో పూజించిందండి ఆ తల్లి. మీరు ఒక్కసారి తిరుప్పావై చదివితే, తిరుప్పావై దివ్య ప్రబంధం ఆ అమ్మవారు పాడింది ఒక సుమారు 1000 సంవత్సరాల క్రిందట, కలియుగ ఆరంభంలో పాడింది. కానీ 1000 సంవత్సరాల క్రిందట వచ్చిన భగవద్ రామానుజుల వారు ఆ తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని ఒక్కసారి విని చూసి, ఆహాహా, వేదమంతా ఇందులో వచ్చిందే, ఆ వేదమంతా ప్రతి పదంలో ఆయనకి ద్యోతకమైంది. కారణం ఆయనకి పరమమైన వైదిక నిష్ఠ, పరమమైనటువంటి వైదిక విజ్ఞానం ఆయనలో ఉంది కనుక ఆయనకు అర్థమైంది. ఆయన అద్భుతమైన మాట చెప్పాడండి. పరమనడి కాట్టుం వేదమనైతుక్కుం విత్తాహుం కోదై తమిళ మైందుం అరియాద మాయిడరై వయ్యం సుమప్పదుం వంబు అంటూ అనమాట. వేదం మొత్తం ఒక విత్తనంలా చేస్తే, అంటే వేద సారం మొత్తాన్ని కూడా ఒక విత్తనంలో కనుక ఇమిడిస్తే ఆ విత్తనం ఈ సాక్షాత్తు ఈ గోదాదేవి పాడినటువంటి ఈ దివ్య ప్రబంధం. సో ఈ తిరుప్పావై ప్రబంధాన్ని పారాయణ చేస్తే పరమనడి కాట్టుం, పరమాత్మ పాదాలని ఇది చూపిస్తుంది. అట్లాగే వేదం అనైతుక్కుం విత్తాహుం, వేదం యొక్క సారాన్ని మనకు అందించేటువంటి విత్తనం ఇది. వేదమంతా ఇందులో నిబిడీకృతమై నిండి ఉంది అని చెప్పారనమాట ఆ మహనీయులు. దీని గురించి ఎవరికి తెలియదో వాడి బ్రతుకు భూమికి భారమని కూడా చెబుతారనమాట ఆయన. అంత గొప్ప దివ్య ప్రబంధం ఇది. ఈ ప్రబంధం అడుగడుగున వేదసారం వెదజల్లబడింది. వైదికమైన ఎన్నో రహస్యాలు, వైదికమైన ఎన్నో ధర్మ విశేషాలు ఇందులో ప్రస్తావించబడ్డాయి. గోదాదేవి యొక్క ప్రబంధాన్ని అధ్యయనం చేస్తే, వింటే ఒకసారి ఆ భావ పరిపక్వత, భావ పరాకాష్ఠ ఎంతటి వారికైనా అనుసరణీయమే. ఎంతటి వారైనా వారి భావ సాంకర్యములని, భావ లోపములను సరిదిద్దుకుండే అంత ఉత్తమమైనటువంటి ఒక దార్ఢ్యత ఆ అమ్మవారి యొక్క పలుకులలో మనకి కనబడుతుందన్నమాట.